చందన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో హీరా కుటుంబం ఉండేది. హీరా ఇంట్లో అతని ఇద్దరు కొడుకులు భువన్, మోహిత్, అతని తల్లి ఉండేవారు. హీరా భార్య లక్ష్మి అనారోగ్యంతో మంచాన పడుతుంది. హీరా పెళ్లికి ముందు పూజ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని హీరా తల్లి హీరా పెళ్లి లక్ష్మితో జరిపిస్తుంది. హీరాకి లక్ష్మి మీద కాని తన కొడుకుల మీద కాని అంత ప్రేమ ఉండేది కాదు. హీరా, ఈరోజు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు లక్ష్మికి మందులు తీసుకురావాలి. అమ్మా, నేను తీసుకురాలేను. నా జీతం మొత్తం నీ కోడలు లక్ష్మి మందులకే సరిపోతోంది. తృప్తిగా తినలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. అసలు నాకు తనని పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. ఇక నువ్వే నీ జబ్బుపడ్డ కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హీరా సాయంత్రం లక్ష్మికి మందులు తీసుకురాడు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి చనిపోతుంది. అప్పుడు హీరాకి తన పాత ప్రియురాలు పూజని పెళ్లి చేసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. మరోవైపు పూజ భర్త కూడా జబ్బుతో బాధపడుతుంటాడు. అందుకే పూజ కూడా తన భర్తని వదిలేస్తుంది. బాబూ హీరా, బాగా ఆలోచించుకుని రెండో పెళ్లి చేసుకోనన్నా. నీ ఇద్దరు కొడుకులు చాలా చిన్న పిల్లలు. కొత్త భార్య వస్తే వాళ్లను ఎలా చూసుకుంటుందో మనము చెప్పలేము. అబ్బా, నీ ఉపదేశాలాపేయమ్మా. ఈసారి నేను నీ మాట అస్సలు వినదలుచుకోలేదు. హీరా పూజని రెండో పెళ్లి చేసుకుంటాడు. పూజ ఇంట్లోకి రాగానే హీరా తల్లికి, పిల్లలకి చెడ్డ రోజులు మొదలవుతాయి. అది చలికాలం కావడంతో పూజ రాత్రిపూట ఇంటి తలుపులు మూసుకునేది. భువన్, మోహిత్లు తమ నానమ్మతో కలిసి బయట చలిలో పడుకోవాల్సి వచ్చేది. నానమ్మ, మనం ఇంటి లోపల ఎందుకు పడుకోవద్దు? రాత్రంతా చలిగా ఉంటుంది. మనకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు. ఇంకా కొద్ది రోజులేనన్నా. హోలీ పండుగ రాగానే చలికాలం అయిపోతుంది. ఆ తర్వాత మనం హాయిగా పడుకోవచ్చు. హోలీ పండుగ రాగానే అందరి ఇళ్లలో కజ్జికాయలు తయారు చేసుకుంటూ ఉంటారు. భువన్, మోహితుల సవతి తల్లి కూడా మంచి ఆవు నెయ్యితో కజ్జికాయలు చేస్తుంటుంది. కాని భువన్, మోహితులు కజ్జికాయలు తీసుకునేందుకు వెళ్తే పూజ వాళ్ల చేతుల మీద కర్రతో కొడుతుంది. రోగిష్టిదాని పిల్లలు, ఒక్క కజ్జికాయ కూడా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చేతులు విరక్కొడతాను. ఈ కజ్జికాయలు పండుగ రోజు మా పుట్టింటికి పంపిస్తాను. పాపం భువన్, మోహిత్ కళ్ళు నిండా నీళ్లు నింపుకుని తమ నానమ్మ దగ్గరికి వెళ్లి ఏడుస్తారు. ఏడవకండి పిల్లలు, నేను మీకు కజ్జికాయలు చేసి పెడతాను. నానమ్మ వెళ్లి బాగా తెలిసిన ఒక దుకాణంలో కజ్జికాయలు చేసేందుకు అవసరమైన సామాన్లు అరువు మీద తెచ్చి కజ్జికాయలు చేస్తుంది. చివరికి కజ్జికాయలో నింపడానికి కజ్జికాయల మెషిన్ అవసరమవుతుంది. మోహిత్, లోపలికి వెళ్లి మిషన్ అడిగి తీసుకున్రా. మోహిత్ కజ్జికాయల మిషన్ తీసుకునేందుకు రాగానే అతని సవతి తల్లి బాగా తిడుతుంది. ఆ ముసల్ది సామానంతా ఎక్కడో తీసుకొచ్చింది కదా, మరి కజ్జికాయల మిషన్ నన్నెందుకు అడుగుతోంది? మిషన్ కూడా తనే తెచ్చుకోవచ్చు కదా. మోహిత్ వెళ్లి జరిగిందంతా నానమ్మకు చెప్తాడు. నానమ్మ, కొత్త మమ్మీ కజ్జికాయల మిషన్ ఇవ్వటం లేదు. ఏం పర్వాలేదు బాబూ, ఒక పాత కజ్జికాయల మిషన్ కబ్బోర్డ్లో పడుంటుంది. మనం దాన్ని వెళ్లి వెతుకుదాము. భువన్, మోహితులు నానమ్మతో కలిసి కబోర్డ్లో నుండి పాత కజ్జికాయల మిషన్ వెతికి పట్టుకుంటారు. హోలీ పండుగకి ఒకరోజు ముందు భువన్, మోహిత్ రాత్రంతా తమ నానమ్మతో కలిసి కజ్జికాయలు నింపి తయారు చేస్తారు. కజ్జికాయలు రెడీ. రేపొద్దున్నే మనం వీటిని తిందాం. ఉదయం భువన్, మోహితులు నిద్రలేచేసరికి నానమ్మ ఇంకా పడుకునే ఉంటుంది. మోహిత్, నానమ్మ తొందరగానే లేస్తుంది కదా, ఈరోజు ఇంకా ఎందుకు లేవలేదు? మోహిత్, భువన్లు నానమ్మని లేపేందుకు చాలా ప్రయత్నిస్తారు. కాని నానమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయి ఉంటుంది. హోలీ పండుగ తర్వాత హీరా కొద్ది రోజులు పని మీద సిటీకి వెళ్తాడు. అవకాశం చూసుకుని పూజ పుట్టింటి నుండి తన తమ్ముళ్లని పిలిపించి భువన్, మోహిత్లను ఇంట్లో నుండి వెళ్లగొడుతుంది. కొత్త మమ్మీ, మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టకు. మేం ఎక్కడికి వెళ్తాము? ఏం తింటాము? పూజ నానమ్మ చేసిన కజ్జికాయలు భువన్, మోహితులకు ఇచ్చి ఇలా అంటుంది. మీకు 3-4 రోజులు ఈ కజ్జికాయలు సరిపోతాయి. ఆ తర్వాత అడుక్కు తినండి, లేకపోతే దొంగతనం చేయండి. నాకేం సంబంధం లేదు. మోహిత్, భువన్లు ఆ కజ్జికాయలు తీసుకుని ఊరి నుండి వెళ్లిపోతారు. వాళ్లు ఒక చెట్టు కింద గుడిసె వేసుకుంటారు.
మనకి ఏదైనా పని దొరికేంత వరకు మనం ఈ కజ్జికాయలతోనే తీసుకోవాలి. మనం ప్రతిరోజు కజ్జికాయ తిందాం. భువన్ మోహిత్లు కజ్జికాయలను పళ్లతో కొరకగానే అవి విరగవు. ఏదో గట్టి వస్తువుని నోట్లో పెట్టుకున్నామని వాళ్లు అనుకుంటారు. ఈ కజ్జికాయ ఇంత గట్టిగా ఎలా అయిపోయింది? భువన్ ఎప్పుడైతే కజ్జికాయ మీద మైదాని తుడుస్తాడో కజ్జికాయ లోపల ఉండాల్సిన మసాలా స్థానంలో బంగారం ఉంటుంది. భువన్ మోహిత్లు మిగతా కజ్జికాయల మీద కూడా మైదా తీసేస్తారు. అన్ని కజ్జికాయల్లో బంగారం ఉంటుంది. బహుశా నానమ్మ చనిపోతూ మనకి తన ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళి ఉంటుంది. నాకు ఏమనిపిస్తుందంటే నానమ్మ మనతో పాత కజ్జికాయల మిషన్ వెతికించింది కదా, దానికి ఏదో మహిమ ఉందని. ఆ మిషన్ ఇంట్లోనే పడి ఉంటుంది. మనం వెళ్ళి ఆ మిషన్ని వాపస్ తెచ్చుకోవాలి. మోహిత్ భువన్లు తమ ఇంటికి వెళ్తారు. కొత్త మమ్మీ, మేమిక్కడ ఉండడానికి రాలేదు. మాకు మా నానమ్మ చివరి గుర్తుగా ఆమె వాడిన కజ్జికాయల మిషన్ కావాలి. పూజ ఆ మిషన్ తీసుకొచ్చి మోహిత్ భువన్ల ముందు పడేస్తుంది. తీసుకోండి, మీ నానమ్మ గుర్తుగా దీన్ని తీసుకుని వెళ్ళండి. మోహిత్ భువన్లు ఆ మిషన్తో మరిన్ని కజ్జికాయలు తయారుచేస్తారు. వాటిలో నుండి వచ్చిన బంగారం అమ్ముకుని చాలా తొందరలోనే గ్రామంలో అందరికన్నా ధనవంతులవుతారు. మరోవైపు హీరాకి సిటీల్లో తాగుడు అలవాటు అవుతుంది. ఊరికి తిరిగి వచ్చేసరికి అతని పరిస్థితి దిగజారిపోతుంది. ఇంట్లోని సామాను, పూజ నగలు అమ్మి మొత్తం డబ్బంతా పాడు చేస్తాడు. తర్వాత అనారోగ్యానికి గురయ్యి మంచాన పడతాడు. ఈయన జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఇతంతోనే ఉంటే ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ మోహిత్ భువన్లు ఇద్దరూ కూడా చాలా తెలివిగా బంగారం ఇచ్చే మిషన్ని నా దగ్గర నుండి తీసుకుని వెళ్లారు. ఇప్పుడు బంగారం అమ్ముకుంటూ గొప్ప ధనవంతులైపోయారు. ఇప్పుడు నేను కూడా నా తెలివి చూపిస్తాను. ఎలాంటి పాఠం చెప్తానంటే ఇద్దరూ మంచినీళ్లు కూడా అడగొద్దు. పూజ ఆవు నెయ్యితో కజ్జికాయలు తయారుచేసి వాటిల్లో విషం కలుపుతుంది. మంచి వాసన వస్తూ చూసేందుకు అందంగా కనిపిస్తున్న ఆ విషపు కజ్జికాయలు తీసుకుని పూజ మోహిత్ భువన్ల దగ్గరికి వెళ్తుంది. భువన్, మోహిత్, ఇప్పుడు మీరిద్దరూ చాలా పెద్దవాళ్ళైపోయారు. ఎప్పుడైనా మీ పేద అమ్మానాన్నల్ని కూడా గుర్తు తెచ్చుకోండి. సంవత్సరం కావస్తోంది. ఈసారి హోలీ పండక్కి ఎందుకో తెలియదు కానీ నాకు మీరిద్దరూ ఇంకా మీ నానమ్మ బాగా గుర్తొస్తున్నారు. నేను మీ నాన్న కలిసి ఆవు నెయ్యితో మంచి కజ్జికాయలు చేశాము. మా బీదవాళ్ల తరపున ఈ చిన్న కానుకని తీసుకోండి. మోహిత్ భువన్లు తమ సవతి తల్లి అలా తీయగా మాట్లాడ్డం చూసి అర్థం చేసుకుంటారు. అందులో ఏదో మోసం ఉంది అని. అమ్మా, మీరు చేసిన కజ్జికాయలు మేము తప్పకుండా తింటాము. కానీ ముందు మీరు చేసిన ఒక కజ్జికాయ తిని చూపించండి. నేను ఇంట్లోనే తినొచ్చాను. అయినా ఇప్పుడు తిని నేనేం చేస్తాను? లేదమ్మా, మీరు కనీసం ఒక్క కజ్జికాయైనా మా చేతులతో తినక తప్పదు. తను ఒక్క కజ్జికాయ కూడా తినకపోతే మోహిత్ భువన్లు తను తీసుకొచ్చిన కజ్జికాయలు తినరు అని వాళ్లని నమ్మించడం కోసం ఒక్క కజ్జికాయని మింగకుండా నోట్లోనే ఉంచుదామని ఇంట్లో నుండి బయటికి వెళ్లగానే దాన్ని ఉమ్మేద్దామని అనుకుంటుంది. కాని పూజ కజ్జికాయ తినగానే ఆమెకు బాగా దగ్గు వస్తుంది. కజ్జికాయ వెళ్లి గొంతులో అడ్డం పడుతుంది. దగ్గి పూజ పరిస్థితి దారుణంగా అయిపోతుంది. మోహిత్ పూజ చేత మంచినీళ్లు తాగిస్తాడు. విషం కలిపిన కజ్జికాయ కడుపులోకి వెళ్లగానే పూజ చనిపోతుంది. మీనాక్షి, గుంజన్ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. వాళ్ల ఇంటి ముందరి నుండి చాలా బళ్ళు వెళ్తూ ఉండేవి. మీనాక్షి ఎప్పుడు ఏది కొన్నా గుంజన్ని తప్పకుండా పిలిచేది. గుంజన్, ఓ గుంజన్, గోపి పువ్వులు తీసుకొచ్చాడు. 10 రూపాయలకి కిలో ఇస్తున్నాడు. నువ్వు కూడా తీసుకో, మళ్ళీ చెప్పలేదనొద్దు. అదే విధంగా గుంజన్ ఏదైనా కొన్నప్పుడు మీనాక్షిని పిలుస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం బఠానీలు అమ్మే ఒకతను వస్తాడు. తాజా తాజా బఠానీలండి, బఠానీలు 30 రూపాయలకి కిలో బఠానీలండి. మీనాక్షి తన ఇంట్లో నుండి బయటికి వచ్చి బఠానీలు చూస్తూ ఉంటుంది. అమ్మా, తీసుకోండి, పచ్చటి బఠానీలు అమ్మగారు, నిన్ననే పొలంలో కోసినవి. సరే, 1 కిలో ఇవ్వు. మీనాక్షి ఎప్పటిలాగానే గుంజన్ని పిలుస్తుంది. గుంజన్, ఓ గుంజన్, బఠానీలు వచ్చాయి. చాలా బాగున్నాయి. కావాలంటే వచ్చి తీసుకో.
అప్పుడు గుంజన్ బ్లాంకెట్ కప్పుకొని మధ్యాహ్నం హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మీనాక్షి ఎన్నిసార్లు పిలిచినప్పటికీ ఆమె బయటికి రాకపోవడంతో మీనాక్షి తన కోసం మాత్రమే బఠానీలు తీసుకుంటుంది. బఠానీలతను వెళ్ళిపోతాడు. సాయంత్రం మీనాక్షి కూర వండడానికి బఠానీలు ఒలుస్తున్నప్పుడు ఆమె కళ్ళు జిగేలుమంటాయి. బఠానీల్లో నుండి బంగారు గింజలు బయటికి వస్తుంటాయి. అదే సమయంలో మీనాక్షి భర్త శుభం డ్యూటీ నుండి ఇంటికి వస్తాడు. శుభం ఒక స్వార్థపరుడు, దురాశపరుడు కూడా. బంగారు బఠానీలు గింజలు చూసి అతను చాలా సంతోషపడతాడు. సూపర్, మనం ధనవంతులం అయిపోయాం. నువ్వొక్క కిలో బఠానీలే ఎందుకు కొన్నావు? కనీసం 10-12 కిలోల బఠానీలు కొనాల్సింది. అయినా నాకేం తెలుసు బఠానీలోంచి బంగారు గాజులొస్తాయని? తెలిస్తే నేనెక్కువే కొనేదాన్ని కదా. మీనాక్షి భర్త ఊరంతా తాము ధనవంతులమయ్యాము అని బాగా ప్రదర్శన చేస్తూ ఉంటాడు. గుంజన్కి తెలుస్తుంది మీనాక్షి కొన్న బఠానీల్లో నుండి బంగారం గింజలు వచ్చాయి అని. ఆమె మీనాక్షి ఇంటికి వచ్చి ఇలా అంటుంది. ఎందుకు మీనాక్షి, నువ్వొక్కదానివే బఠానీలన్నీ కొనుక్కున్నావా? ఎప్పుడు నేనేది కొన్నా కూడా నిన్ను తప్పకుండా పిలుస్తాను కదా. నేను కూడా నిన్ను పిలిచాను, కాని నువ్వే అప్పుడు బయటికి రాలేదు. ఆ టైంలో నువ్వు పడుకోనుంటావు. అవును, నేను మొన్న మధ్యాహ్నం పడుకున్నాను. నువ్వు నన్ను కావాలని పిలవలేదని అనుకున్నాను. నన్ను క్షమించు. ఆ బఠానీలతను మళ్ళీ వస్తే నేను కూడా మళ్ళీ కొనుక్కుంటాను. గుంజన్ ఇంటికి వెళ్ళాక ఆమె భర్త ఇలా అంటాడు. ఇప్పుడు అర్థమైందా నీకు మీ మీనాక్షి యొక్క నిజ స్వరూపం? నువ్వు చెప్పేదానివి కదా మీ మీనాక్షి యొక్క చాలా మంచిదని. ఇప్పుడు చూసావా ఎలా తాను ఒక్కటే బంగారు బఠానీలను కొనుక్కొని కూర్చుందో? మనం తప్పుగా అనుకున్నాం. మీనాక్షి నన్ను పిలిచిందండి, కాని నేనా రోజు పడుకున్న కారణంగా ఆమె పిలిచింది నాకస్సలు వినిపించలేదండి. నాకు నమ్మకం లేదు, ఆమె అబద్ధం చెబుతుంది. ఆమె నిన్ను ఎందుకు పిలవలేదంటే నిన్ను పిలవడం ఆమెకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెతో పాటు మనం కూడా ధనవంతులం అవుతామని. మరోవైపు మీనాక్షి భర్త శుభం ఉద్యోగం చేయడం మానేసి ఇంట్లోనే కూర్చుంటాడు. అతను ఎప్పుడూ బంగారు బఠానీలకు కాపలా కాస్తూ కూర్చుంటాడు. మీనాక్షి అతనితో ఇలా అంటుంది. మనం 1/2 కిలో బఠానీలు గుంజన్ వాళ్ళకిద్దామా? మనతో పాటు వాళ్ళ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వస్తాయి. అందులో తప్పేముంది? నీకేమైనా పిచ్చి పట్టిందా? 1/2 కిలో బంగారం బఠానీలు గుంజన్కిస్తానంటావేంటి? ఈ బఠానీల సహాయంతో మన జీవితం మొత్తం గడిపేయచ్చు. ఒకవేళ నువ్వు 1/2 కిలో గింజలు నువ్వు గుంజన్కిస్తే నేను ఇంకా సగం జీవితం పనిచేయాల్సొస్తుంది. నువ్వు 1/2 కిలో బఠానీలు గుంజన్కి ఇవ్వాలన్న ఆలోచనని పూర్తిగా మర్చిపో. ఒకరోజు ఆ వీధిలోకి మరో బఠానీలమ్మే అతను వస్తాడు. ఈసారి గుంజన్ భర్త అతన్ని పట్టుకుంటాడు. అతని దగ్గర మొత్తం బఠానీలు కొనేస్తాడు. ఆ బఠానీలు కనీసం 50 కిలోల వరకు ఉంటాయి. గుంజన్ ఆమె భర్త బఠానీలు కొలవడం మొదలుపెడతారు. కాని ఒక్క దాంట్లో కూడా బంగారు బఠానీ కనిపించదు. గుంజన్ వాళ్ల ఇంట్లో 50 కిలోల బఠానీలతో ఏ పని ఉండదు. కాబట్టి అవి అలాగే ఉండి మెల్లగా పాడైపోతూ ఉంటాయి. ఏమండి, కొన్ని కిలోల బఠానీలు నేను మీనాక్షికిచ్చిరానా? అనవసరంగా పాడైపోతాయి కదా. గుంజన్ ఒక బ్యాగ్లో బఠానీలు నింపి తీసుకువెళ్లి మీనాక్షికి ఇచ్చి వస్తుంది. మీనాక్షి గుంజన్ చేసిన దానికి చాలా సంతోషిస్తుంది. ఆమె మనసులో నిర్ణయించుకుంటుంది ఏదో ఒక విధంగా 1/2 కిలో బంగారు బఠానీలను గుంజన్కి ఇవ్వాలి అని. మీనాక్షి మార్కెట్కి వెళ్లి ఆకుపచ్చ బంగారు కలర్ పెయింట్ కొనుక్కొస్తుంది. ఆమె 1/2 కిలో పచ్చటి బఠానీలకు గోల్డ్ కలర్ పెయింట్ వేస్తుంది. ఒకరోజు ఆమె భర్త వాష్రూమ్కి వెళ్లినప్పుడు మీనాక్షి తొందరగా 1/2 కిలో బంగారు బఠానీలను తీసి వాటి స్థానంలో తాను పెయింట్ వేసిన పచ్చటి బఠానీలను ఉంచుతుంది. మధ్యాహ్నం మీనాక్షి తన భర్తతో ఇలా అంటుంది. ఏమండి, నేను మామూలు బఠానీలతో కూర వండాను. ఇంకొంచెం కూర మిగిలిపోయింది. నేను దాన్ని గుంజన్ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వస్తాను. శుభంకి కూరలోని బఠానీలు పచ్చగా కనిపిస్తాయి. ఎందుకంటే మీనాక్షి బంగారు బఠానీలకు ఆకుపచ్చ పెయింట్ వేస్తుంది. ఈ విధంగా మీనాక్షి తన తెలివితో 1/2 కిలో బంగారు బఠానీలను గుంజన్ ఇంటికి చేరుస్తుంది. గుంజన్ మీనాక్షిల స్నేహం మళ్లీ మునుపటిలాగా అయిపోతుంది. మీనాక్షి, ఒక విషయం చెప్పు. మీ ఆయనకు నిజం తెలిసి, అదే సగం బఠానీ గింజలు బంగారానివి కాదు మామూలువని తెలిసాక అప్పుడు నువ్వాయనకి ఏం చెప్తావు? చెప్తాను. నాకేం తెలుసు? వాటిని అమ్మినతనే
పచ్చటి బఠానీ గింజల మీద బంగారం పెయింట్ వేసి మనల్ని పిచ్చోళ్ళని చేస్తాడని